మనం త్వరగా వెళ్ళాలి. ఎలా అన్నయ్య? మనం సబ్మిట్ చేయాల్సిన ఫైలే కనిపించట్లేదు. ఫైల్ లేకుండా మీటింగ్కి వెళ్ళి ప్రయోజనం ఏంటి? శరణ్య, మరొకసారి జాగ్రత్తగా ఆలోచించు. ఫైల్ ఎక్కడైనా పెట్టి మర్చిపోయావేమో. లేదు బావగారు, మీరు ఆ ఫైల్ ఇవ్వగానే బీరువాలోనే పెట్టాను. బీరువాలో పెడితే అక్కడే ఉండాలి కదా శరణ్య. ఆ ఫైల్కి ఏమీ రెక్కలు లేవుగా ఎక్కడికో ఎగిరిపోవడానికి. ఏమో అర్థం కావట్లేదు అత్తయ్య గారు. ఏంటమ్మా అర్థమయ్యేది? అది ఎంతో ముఖ్యమైన ఫైల్ అయితేనే కదా రోహిత్ నీ చేతికిచ్చి జాగ్రత్తగా లోపల పెట్టమన్నాడు. దాన్ని నువ్వు ఎక్కడో పోగొడితే ఇప్పుడు వీళ్ళు మీటింగ్కి ఎలా వెళ్ళాలి? ఆడపిల్లవి, కొంచెమైనా జాగ్రత్త తెలియకపోతే ఎలా చెప్పు? దర్శన్, ఒకసారి నువ్వు కూడా గుర్తు తెచ్చుకోనానా. నువ్వేమన్నా మధ్యలో అవసరమై తీసావో ఏంటో. లేదమ్మా, నేను క్లియర్గానే ఉన్నాను. రోహిత్, శరణ్యకి ఫైల్ ఇచ్చాక నేను మళ్ళీ తీసుకోలేదు. అమ్మా శరణ్య, ఇప్పుడు వీళ్ళ అటెండ్ అవ్వాల్సిన మీటింగ్ ఎంతో ముఖ్యమైందో నీకు తెలియదా అమ్మా? బాంబే కంపెనీ వాళ్ళతో మనకు డీల్ కుదిరింది అంటే మన బిజినెస్ ఎక్స్టాండ్ అవుతుంది. ఇది ఎంతో కాలంగా మేమెంతో పట్టుదలతో ప్రయత్నించి వర్కౌట్ చేసిందమ్మా. అయ్యో మామయ్య గారు, మీరు నాకు ఇదంతా చెప్పాలా? ఆ ఫైల్ ముఖ్యమైనదైనా కాకపోయినా దాన్ని నా చేతికిచ్చినప్పుడు అది నా బాధ్యత కదా. ఇప్పుడు ఎలా దర్శన్? త్వరగా ఇల్లంతా వెతుకుతాం. ఎక్కడో చోటు ఉండే ఉంటుంది కదా. ఇందులో ఉన్న పేపర్స్ వర్షం పడితే గడుగు పేపర్స్, చించితే పడవ, నీకు నాకు గొడవ. ఇదేనా మీ ఫైలు? ఇదే అన్నయ్య. అనని చేతిలోకి ఎలా వెళ్ళింది శరణ్య? నువ్వు దాన్ని బీరువాలో పెట్టానన్నావు కదా. అనన్యకి ఇదే మాకు కావాల్సిన ఫైల్ అని క్లియర్గా తెలుసు. అంటే నాకు పిచ్చి లేదని తెలిసిపోయిందా? అవును. అనన్యకి పిచ్చి తగ్గటం మొదలైంది. ఈ ఫైల్ ఎలా మిస్ అయిందో కాదు, దీనివల్ల క్లారిటీ వచ్చింది పిన్ని. నువ్వు చేపించే ట్రీట్మెంట్ పని చేయడం మొదలైంది. ఆ పూజలు, భూత వైద్యుల ట్రీట్మెంట్ ఇవన్నీ బాగా వర్కౌట్ అవుతున్నాయి. లేదంటే ఫైల్ విషయంలో ఆ పిచ్చిదానికి అంత జ్ఞానం ఉండటం ఏంటి? ఆనంద, రోహిత్ చెప్తోంది కూడా కరెక్టే అనిపిస్తోంది. ఇంకా ఈ పూజలు కంటిన్యూ చేస్తే మంచిదేమో. అమ్మే, ఉన్న పళ్ళు రాలగొట్టుకుని కొత్త పళ్ళ సెట్ చేయించుకునేటట్టుందే. అక్క, ఇవాళ నాకు అనన్య పిచ్చి కుదురుతుందని నమ్మకం వచ్చిందక్క. ఇక వెంటనే ట్రీట్మెంట్ పెంచుదాం.
శరణ్య, ఆ ఫైల్ గురించి నువ్వేం ఆలోచించకు. అనన్యే తెలియక ఆ ఫైల్ని తీసుకెళ్ళుంటుంది. తనకది ఫైల్ అని తెలుసుగా. సో ఇక నుంచి ట్రీట్మెంట్ని నెక్స్ట్ లెవెల్లో మొదలు పెట్టబోతున్నాం. అనన్యకి పట్టిన పిచ్చి పూర్తిగా వదిలించబోతున్నాం. అలా అడుక్కున్న సొమ్మంతా పోగు చేసి సాయంకాలం దేవుడి హుండీలో వేయాలి. అంత కష్టపడి అడుక్కున్న సొమ్ము దేవుడుండిలో వెయ్యాలా? అదట్టా కుదురుద్ది? ఇది పూజ కాదమ్మి, మన కథకి క్లైమాక్స్. అత్తయ్య గారు, అక్కని ఇలా అడుక్కోబెట్టడం ఏదోలా ఉందండి. మరి ఇలా పిచ్చిదానిలానే ఉండిపోతే కష్టం కదా. వదిన గారు, ఇట్లాంటి పూజలు మా అమ్మి చేత చేయించడానికి నేను ఒప్పుకోనంతే. మా అమ్మి ఈ ఇంటి కోడలు. ఎట్ట బెచ్చబెత్తిస్తామంటే ఎట్టా కుదురుతుంది? హ.